సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు, వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతూ గత ప్రభుత్వ హయాంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా పనిచేసినటువంటి సజ్జల భార్గవ రెడ్డి మీద నమోదైన కేసుకు సంబంధించి నిన్నటి రోజున మదనపల్లి డీఎస్పీ కార్యాలయం ముందు హాజరయ్యారు. అయితే దాదాపుగా పోలీసులు సంధించిన 200 ప్రశ్నలకు పైగా వాటన్నిటికీ సంబంధించి తెలియదు, గుర్తులేదు అని చెప్పేసి పొడి సమాధానాలు చెప్పినట్టుగా ప్రస్తుతానికైతే అర్థమవుతుంది. మరి అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అర్సిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైతే వాళ్ళు గతంలో చేసిన తప్పులు దృష్టిలో ఉంచుకుని అరెస్టులు అవుతున్నారో లేకపోతే విచారణకు హాజరవుతున్నారో అందరూ చెప్పే సమాధానం అయితే ఇదే ఉంది. మరి అయితే పోలీసుల వైపు నుంచి ఎటువంటి స్పందన లేకపోతే న్యాయ నిపుణుల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో అర్థం అవట్లేదు. కానీ వీళ్ళు చెప్పేది మాత్రం ఇదే. తాజాగా సజ్జల భార్గవ రెడ్డి పోస్టులు పెట్టిన విషయంలో కావచ్చు, గతంలో అన్ని కర్త కర్మ క్రియ తానే ఉండి చూసి కూడా ఇప్పుడు మాత్రం 200 ప్రశ్నలే ఒకదానికి కూడా సమాధానం లేదండి. సార్ ఏమంటారు మీరు? సీతారామాన్యాలు ఉన్నాడు కదా, అవును, పిఎస్ఆర్ వీళ్ళందరికీ ఆ మధ్యకాలంలో కొన్నాళ్ళ పాటు అతన్ని టచ్ చేయకుండా వదిలేశారు. అప్పుడు వీళ్ళందరికీ ప్రైవేట్ క్లాసులు పెట్టి అందరూ నేర్పేశాడు. ఏమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోని ఇదే లైను, మీరు ఇదే తప్ప చేయండి, మీరు అంత మించి మిమ్మల్ని ఏం పీకలేరు అని చెప్పేసి ఏదో ట్రైనింగ్ ఇచ్చాడు. అందరూ అదే మాట చెప్పినా అయినా సరే బొక్కలు పోయారు. 200 రోజులు ఉండి వచ్చారు. అంచేత డోంట్ వర్రీ, అసలు చెప్పిన వెళ్ళొచ్చాడు కదా, అంచేత నువ్వేం వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఇది వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు, ఏదో రోజు బ్రేక్ అవుతారు. ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఈ విష ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు, మార్ఫింగ్ ఫోటోలు ఇలాంటి అన్నిటి మీద దేశవ్యాప్తంగా ఒక సర్వే జరిగి అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 40% ఉందని చెప్పేసి వచ్చింది. అంటే అగ్రస్థానంలో ఉంది మన ఆంధ్రప్రదేశ్. అందుకే ఇలాంటి సజ్జల భార్గవ రెడ్డి, ఆడో సిపిఆర్ఓ పూడి శ్రీహరి, ఇలాంటి బ్యాచ్ అందరూ వీళ్ళు కాకుండా వీళ్ళు పెంచి పోషిస్తున్న డిజిటల్ డెవిల్స్, పేటిఎం బ్యాచ్, ఈ బ్యాచ్ అందరూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం దీని మీద సీరియస్గా దృష్టి పెట్టాలి, దీని మీద చర్యలు తీసుకోవాలన్నారు. అందులో భాగంగా ఆల్రెడీ ఈ కేసుల్లో బుక్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ముందు నోటీసులు ఇచ్చి కోర్టులు కూడా ఏం చేసినాయి అంటే, న్యాయస్థానాలు కొన్నిసార్లు ఏం చేస్తున్నారా పోలీసులు, మీరు ఈ పోస్టర్లు ఏంటి, ఈ గొడవ ఏంటి, అది రప్పలేటి, ఈ విధ్వంసం కోసం వద్దాం అనుకుంటున్నారా, విధ్వంసాన్ని కోసం ఎదురు చూస్తున్నామంటారా, ఏంటి మీరు ఎలా వదిలేస్తున్నారని గట్టిగా సేవట్లు పెట్టేసి గోడగుచ్చి ఏం చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అరాచకానికి మద్దతు ఇస్తుంటే గోడగుచ్చేసారు. ఇక్కడ అరాచకాన్ని చూడండి వదిలేస్తుంటే గోడగుచ్చి వేయించారు. చూసావా, అరాచకం చేస్తుంటే గోడగుచ్చి వేయించారు. అప్పుడు కోర్టులు మాత్రం అప్పుడు ఊరుకోలేదు, ఇప్పుడు ఊరుకోలేదు. మళ్ళా కొన్ని న్యాయస్థానాల్లో కొంతమంది న్యాయమూర్తులు ఏమంటున్నారు, దీనికే ఇంత కేసు ఏంటి, నోటీస్ ఇచ్చి వదిలేదు కదా అంటున్నారు. ఈ పోలీసులు కూడా బుర్రగొక్కకుండా టోపీ తీసి ఏం చేయాలో అర్థం అవ్వదు. అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే ఈ మాత్రానికి నువ్వు కఠినమైన నోటీస్ ఇచ్చి పిలవాలి కదా, నువ్వు దీనికి ఇంత కేసు రిమాండ్ అలాగే వేస్తావు, వదిలేస్తున్నారు. వదిలేస్తే ఆ పూడి శ్రీహరిని అలా కుప్పం మేజిస్ట్రేట్ వదిలేసాడు. వదిలేస్తే అప్పుడు మళ్ళీ వీళ్ళు గుంటూరులో కేసు ఉన్నారు కదా, అది పట్టుకుపోయి మళ్ళీ హైకోర్టుకి వెళ్తే దాన్ని ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేసి మళ్ళీ చేస్తున్నారు. కాబట్టి ఇది ఎలా ఉందంటే, ఒక్కొక్క చోటుకి వెళ్ళడం ఒక రకం, ఒక్కొక్కళ్ళ అభిప్రాయం. ఇప్పుడు జనాభిప్రాయంలాగా ఉంటుంది. చట్టం, రాజ్యాంగాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఆ రూల్ బుక్ని ఫాలో అయ్యి ఇలాంటి వాటి మీద ఒక నిర్ణయాన్ని సమిష్టిగా తీసుకోవాలి, అందరూ ఆలోచించుకుని. సమాజ హితం కోరి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే, ఏ స్థాయిలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, ఏ నిర్ణయాక శక్తిగా ఉన్నా ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. మంచి కానీ చెడు కానీ వాళ్ళ జోలికి పోకూడదు. నీకు అభిమానం ఉన్నా సరే, నీకు ఇది అన్యాయం అనిపించినా కానీ ఇటువంటి వాళ్ళ పట్ల మీరు జాలి చూపించకూడదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఆయన అడుగుతారు, అది డిపార్ట్మెంట్ తీసుకెళ్ళి విచారణ చేస్తూ ఉంటారు, వాడు అలాగే చెప్తూ ఉంటాడు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గదిలోకి వెళ్ళండి అంటారు, అప్పుడు చెప్తాడు. అప్పుడు దాకా అలాగే చూస్తారు, రమ్మంటారు, ఓపిక పడతారు. పోలీసు వాళ్ళు చాలా ఓపికగా ఉంటున్నారు, చాలా పద్ధతిగా వ్యవహరిస్తున్నారు. పైన వాళ్ళ ఒత్తిడి వల్ల లేకపోతే వాళ్ళు స్వయంగా ఎందుకంటే పోలీసు వ్యవస్థ ఎలా ఉంటుందంటే, నాకు ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటున్నారు కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తారు, కొంతమంది అసలు ఉత్సాహమే ఉండదు. ఏం గొడవలో, ఏం కేసులో ఇంత పొట్ట పెంచుకుని ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటారు. అర్థమైందా? ఇలాగ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు మనం ఎలా స్పందిస్తాం, వాళ్ళు ఎలా స్పందిస్తారు. ఏంటి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ముడ్డి పగలు కూడా వేద్దాం అనుకుంటారు. ఇది రకరకాల వాళ్ళు ఎక్కడి నుంచి స్పెషల్గా దిగరు కదా, వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళు మనలాగే సమాజం నుంచి వెళ్తారు కదా. వాళ్ళకి రాగద్వేషాలు ఉంటాయి, అభిమానాలు ఉంటాయి, జగన్ సంక్లిష్టంగా ఉంటుంది, వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ సజ్జల భార్గవ రెడ్డి లాంటి వాడిని ఖచ్చితంగా వదిలిపెట్టరు. ఎందుకంటే వాళ్ళు చేసిన నేరాల ఘోరాలు చిన్నవి కాదు. పైగా ఇప్పుడు వాళ్ళ ప్రాణానికి ఈ సర్వే ఒకటి బయటకు వచ్చి ప్రభుత్వం దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలనుకుంటుంది కదా, అప్పుడు దొరికారు మిఠాయి పొట్టంలాగా వెళ్ళి మిగతా వాళ్ళని కూడా వేటాడతారు. నేనేమంటానంటే సజెషన్, ఒక సూచన ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ గురించి కానీ, ఆంధ్రప్రదేశ్ గురించి ఈ దేశంలో కానీ విదేశాల్లో కానీ ఎవరైనా
రాష్ట్ర గౌరవానికి భంగం కలిగించేలా కానీ, రాష్ట్రం గౌరవంగా భావించి గౌరవ చిహ్నాలను కానీ అవమానిస్తే కానీ, గౌరవప్రదమైన రాష్ట్ర బాధ్యులు ప్రజల చేత ఎన్నుకోబడిన వారిని అవమానించినా కానీ వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని ఒక చట్టం చేయాలి. అది ఎలాంటి చట్టం? కులం పేరుతో ఎవరిని దూషించినా అకారణంగా ప్రాంతాన్ని ద్వేషించిన, అమరావతి లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని, రాష్ట్ర గౌరవాన్ని, రాష్ట్రపతి ఆమోద ముద్ర రాజముద్ర వేసిన రాజధాని అమరావతిని కించపరిచిన, విక్రించిన, అవమానించిన, విషప్రచారం చేసిన వాళ్ళు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఒక 50 కోట్ల దెబ్బలు అదనంగా కొట్టాలి. ఇది చట్టం కొత్తగా చట్టం చేయాలి. అప్పుడు నోళ్ళు మూతపడతాయి, సరైన విమర్శ ఉంటుంది. అప్పుడు అమరావతిని ఇది వేస్యలు ఉంటారు అలాంటివి మానేసి నువ్వు సరిగ్గా కట్టలేదు ఇలాంటివి అడుగుతారు. బాగా కట్టు అంటారు, ఇంకా ఎక్కువ కట్టు అంటారు, అవి అడుగుతారు. అంతేగాని ఇప్పుడు వాళ్ళ కోసం కొమ్మోళ్ళు రాజధాని అలాంటి మాటలు మాడితే 3 మొక్కల కింద కొట్టించాలి. తీసుకెళ్ళి 50 కోట్ల దెబ్బలు అంటున్నాయి. కేసు పెట్టితే పెట్టుకుంటారు, కానీ 50 కోట్ల దెబ్బలు కొడితే కొట్టుకుంటారు కదా. కేసులు పెడతారంటే 100 గొడ్లు తన రాబందుల్లాగా వీళ్ళు మరదే పీరుగులు మోసినోడికి ఏదో బరువా అంటారు. అలాగే వీళ్ళకి లక్షల కోట్లు కొట్టేసి 16 నెలలు జైల్లో ఉండి ఇన్ని కేసులు ఉన్న వాళ్ళకి కేసులుండి భయం ఉండదు. ఎన్నాళ్ళు 3 నెలలు ఉంటే బయటకు వచ్చాడు మళ్ళీ కేసులు ఇచ్చేసుకుంటూ అంటున్నారు కదా. ఆ కేసులు భయపడరు వాళ్ళు. అందుకని ఒక 50, 100, 25 కొరడ దెబ్బలు కూడా ఉండాలి. పూర్వానికి వెళ్ళాలి, ఆటవిక రాజ్యం వైపు వెళ్ళాలి. కొంచెం ఇది శిక్ష విషయం అంటే శిక్షల విషయంలోనూ మంచి చేయడంలో అరాచకం చేయకూడదు. ఇప్పుడు సపోజ్ అమరావతి ఉందండి, ప్రజలు రైతులు భూములు ఇచ్చారు, వాళ్ళందరినీ వేసులు అంటే ఏం చేయాలి చెప్పు? వాడు కేసు ఎడితే ఆడు బయటకు వచ్చేసి మళ్ళీ మాట్లాడుతున్నాడు. అదే 50 కోట్ల దెబ్బలు కొట్టి చర్మం సీలేసారు ఇంకో ఉప్పు కారం అంటే ఇచ్చారు కదా దాని మీద, వాడికి ఆ మచ్చలు ఉండిపోతాయి కదా. వాడి ఇంట్లో నలుగెట్టినప్పుడు ఈపుతో ఉన్నప్పుడు ఈ దెబ్బలేటర్ అని అడిగితే వాడు గుర్తుకొస్తాయి కదా. అది నేను చెప్పేది. సజ్జల భార్గవరెడ్డి అయినా, లేకపోతే పూడి శ్రీహరి అయినా, లేదా విదేశాల నుంచి మాట్లాడేవాడైనా, ఇక్కడి నుంచి మార్ఫింగ్ ఫోటోలు పెట్టేవాడని ఎందుకు పెట్టాలి? అవన్నీ నువ్వు డైరెక్ట్గా విమర్శించండి అయ్యా దమ్ముగానే. జగన్మోహన్ రెడ్డి బందిపోటు దొంగ అంటున్నాను నేను మార్ఫింగ్ ఫోటో పెట్టను కదా. నీకు ఎలా తెలుసా అంటే 1,00,000 కోట్లు వాళ్ళు బాగున్నప్పుడు కొట్టేసాడు, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ దొంగోడు విజయసాయిరెడ్డిని పెట్టుకుని కొట్టేసాడు, మళ్ళీ మన రాష్ట్రంలో 5 ఏళ్ళు దొబ్బేసాడు. లెక్కల మీద అక్కడ ఇసుకలోను రుషికొండ పాలేసి 500 కోట్లు అక్కడి నుంచి వచ్చినాయి, అది రాతిచ్చాడా? ఇలా చెప్తున్నావు మనం ఎవరు. నువ్వు అలాగే చెప్పు. వాళ్ళు ఏమైనా తప్పు చేసిందంటే ఊరికే పవన్ కళ్యాణ్కి అడ్డం పెంచుకున్నాడో లేకపోతే ఇంట్లో పడుకున్నాడో ఇలాంటి మాటలు ఎందుకు? డైరెక్ట్గా వాళ్ళు తప్పే ఉంటే తప్పు చేశారని చెప్పు, లేదా చంద్రబాబు గారు ఏం తప్పు చేశాడో చెప్పు. మేము ఒకళ్ళతాం ఎవరండి మేము ఇవ్వగలుగుతాం. నీకు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటే చెప్తాం మేము. నువ్వు చెప్పలేకపోతున్నావు కదా ఎక్కడి నుంచి వచ్చిందని. ఆ భూముల గురించి మాట్లాడతారు. మరి అసైన్ భూములు వాళ్ళ బాబు దొబ్బేసినాయి, వాళ్ళ తాత దొబ్బేసినాయి. అక్కడ ఇటుపులపాయలో అందరూ గట్టిగా అరిచేస్తే 100 మిగతా ఎలా ఉండొచ్చేస్తున్నారు కదా. ఇటుపులపాయని అక్కడ పెడుతున్నట్టే 888 గట్టనే ఆ మూల భయంగా వెళ్తున్నారు అక్కడ అందరూ ఉన్నాయి. ఇలాంటివి అనమాట. అర్థమైందా? కాబట్టి ఏదైనా పద్ధతి ప్రకారం మీరు విమర్శించండి, అది సహేతుకంగా ఉండాలి. మీకు అది చేత కావట్లేదు, బెదిరిద్దాం అనుకున్నారు. మీరు ఎన్నాళ్ళు ఎవరిని బెదిరిస్తారు? మీరు అధికారంలో ఉన్నప్పుడే మిమ్మల్ని ఎవడ తప్పలేదు, ఇప్పుడు మిమ్మల్ని ఎవడ లెక్క చేస్తాడు అసలు అవునే కదా. అసలు మీరు అధికారంలో పోరా అనుకున్నాం మేము, నువ్వేం పీకే అనుకున్నాం. ఇప్పుడు ఇంకా తలుచుకుంటే మేమే చేయగలుగుతాం, ఏం చేయాలి, కానీ మేము చెయ్యం అలాగా. థ్యాంక్ యూ సార్.